14వ దిన ఉపవాస కూడికలో ఆ దినములను మనం ప్రవేశించారు. మరి ముఖ్యంగా ఈ దినం సాయంకాలం నుండి గుడారాల పండుగ దేవునికి ఘనంగా విశ్వాసులకు ఆశీర్వాదకరంగా జరుగుతుంది. ఇందాకే యూట్యూబ్లో చూశారు ఆ స్టేజ్ ఇనాగ్రేషన్. ఇప్పటికే చాలా మంది 150 ఎకరాల స్థలంలో ఆ గొప్ప ఆశీర్వాదకరమైన పండుగలు జరుగుతున్నాయి. అది చెప్పండి. మనం ఒకవేళ పోలేకపోయినా పోయిన బిడ్డల కోసము మనం ప్రార్థన చేయాలా. దేవుడు 2-3 నెలల నుండి 150 ఎకరాల స్థలాన్ని శుద్ధి చేసి అరేంజ్ చేయాలని చెప్పబడి కాదు. 150 ఎకరాలు 3 నెలల నుండి దైవ సేవకులు కష్టపడింది. కూలీలు తక్కువ, కూలీలు ఎక్కువగా, టెక్నీషియన్స్ ఉన్నారు. అంతే కోరుకుందని గుడాలు వేయడం కానీ అవన్నీ చేసింది సేవకులే. 3 నెలలు కష్టపడి వారు చేసిన ఆ సేవ ఫలితం ఎందుకు నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నానంటే హృదయం పొంగిపోతుంది. ఎంతో ఆనందం. అయ్యా, ఎంత మహిమకరంగా నీ దాసులు నీ వాడుతున్నారైనా 10 లక్షల మంది అంటే అది ఏమిటి? ఎంత ఆశ్చర్యం! మీకు చెప్పనా? యేసన్న గారు 1 గుడారాల పండుగలో సైన్యం నాకు తెలియదు, 25 మందితో 1 గుడారాల పండుగ. 25 మంది 10 మంది ఒక్క మనిషి వచ్చారంట. అంటే అప్పుడు సిటీకి డెవలప్మెంట్ లేదు కదా, ఏరియాకు డెవలప్మెంట్ లేదు. చాలా దూరం పోయి భోజనం చేయడానికి విశ్రాంతి తేవాలి. మళ్ళా ఒకరిని అప్పుడే పడలేరు. మళ్ళా ఒకరిని సైకిల్ ఇచ్చి పంపించి ఆ వ్యక్తిని కోసం విశ్రాంతి తెప్పించాడట. 20 మంది 30 మంది ఎక్కడ, 10 లక్షల మంది ఎక్కడ? ఒక్కడు. మనం అనుకుంటాం పిల్లడా మా ఆయమా చాలా తక్కువ మంది ఉన్నాం, వాళ్ళకి చాలా చిన్నసార్లు దేవుడు దయ ఉంటే మన తరంలో రాకపోయినా రాబోయే తరంలో దేవుడు మహిమకరంగా ఆయన సేవలు ఇక్కడ జరిగించడం కాదా. హల్లెలూయా. నేను చూడలేకపోవచ్చు. యేసన్న గారు ఈ దినం బతుకుంటే సంతోషపడేవాడు. ఆయన చూడకపోవచ్చు, ఆయన ఆత్మ చూస్తుంది. ఆయన చేసిన సేవ, ఆయన చేసిన ప్రార్థన, ఆయన ఉపవాసాలు, ఆయన సైకిల్ కూడా లేదంట. పిల్లరా, సైకిల్ కూడా లేదు. ఒక ఆశ్చర్యకరమైన సాక్ష్యం చెప్తా ఈ దినం మీకు. వారి ఒక రోజట ఒక దగ్గరికి సేవ పోయాడట. పోయిన తర్వాత సహజంగా ఆయన ఒక జోలు తగిలించుకొని వెళ్ళిపోతాడు. ₹100 ఇన్నిందంట. దానికే నడుచుకోవడమే. ఎవరైనా పిలిచి అప్పుడు అక్కడ సంగటి ఏదో గెంజి ఆహారం అని ఎవరైనా పిలిచి పెడితే తినేది, లేదా కడుపు కాల్చుకున్నట్టు చేసేది. ఆ రోజు ఎవరు పిలవలేదంట భోజనానికి. వాక్యం చెప్పారంట అందుబాటులో ఉండే వాళ్ళకి అనేక సవాలు కాదు. ఒక్కొక్కరికి ఊరింటే రాజు రాజారు అప్పుడు చదువుకున్న కూడా ఇప్పుడు లేదు కదా. చూడట్లు పోవాలి ఒక చిన్న ముందు చేసుకున్నాడంటారా. వర్షం వస్తే బయట ఒక సిరుగు పడేది కాదండి. ఇంత ఉండేది వర్షం వస్తాట బయట ఒక సిరుగు పడతా అంటే అన్ని లోపలే. మన ఆ రోజు రాత్రిలో ఆయన చెప్పాడు, మోకాళ్ళు తీసుకుని వచ్చి పనుకాలు పెట్టుకొని గట్టిగా లేదు మూడు నిలబెట్టంట. సరే ఇది ఆపే ఉదయం లేచాడంటమ్మా. ఎలా ప్రభా నేను అరవడానికి శక్తి కావాలి ఆయన,
దయదర్శని ప్రార్థన చేశాడట. మళ్ళీ ఆకలి వస్తున్నాడు. ఎవరు వస్తుంది కదా, మ్యారేజ్ కూడా కాలేదు, ఎవరి ప్రాయంలో ఉంటాడు, అది నడక క్షేమకరం కాదు. అప్పుడు ఆ రోడ్డు మీద నడుచుకుంటూ పోతా ఉంటే కళ్ళు తిరిగిపోతా ఉన్నాయి. సరే పోతా ఉంటే ఒక పూట కూలి వాళ్ళ ఇల్లు కనపడుతుంది. అప్పుడు ఒక ఓటర్లు లేవు, అప్పుడు హైవే లేవు, అప్పుడు పెద్ద పెద్ద రోడ్లు లేవు. ఆ పూట కూలి వాళ్ళంటే ఒక్కొక్క గ్రామంలో పెద్ద గ్రామం ఉంటే ఆడ అన్నం పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు. వాడు బావలో అద్దాలో రూపాయలు తెచ్చుకునేవాడు, పెట్టేసి కింద కోసం పెట్టి పెట్టేవాడు. ఎవరికైనా పూట కూలి వాళ్ళు ఇల్లు అక్కడ పోయిన తర్వాత పడినక అవుతుంది. ఒక ఆయన వెనక నుంచి ఏసన్నా 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 అని పిలుచుకుంటా వస్తుందంట. ఆయనకి ఎక్కడో వినపడుతుంది, ఎందుకంటే ఆహారం లేదు కదా, 2 రోజులు ఆహారం లేదు కదా, ఎక్కడో వినపడుతుంది. అయ్యా ఏసన్నా ఏసన్నా ఏసన్నా. ఆయన ఎప్పుడో దేవుని వాక్యం విన్నాడు. ఆయన పోయిన రీసెంట్గానే అక్కడికి పోయిన రీసెంట్ కాదు, అంటే కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు కాదు, ఒక 3 నెలలు ఆయన పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఆయన కూడా ఒక చిన్న సంఘం పెట్టుకుని దేవుడు పెట్టారు. ఏసన్నా 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 అంటా వచ్చా, యా ప్రజలను ఏసన్నా అనే కోసం నేను తిరుగుతున్నా ఏసన్నా. దేవుడు నా మనస్సును ఉద్యోగపరుస్తున్నాడు ఏసన్నా, నన్ను ఇంట్లో కూడా ఉండడం లేదు. నువ్వు ఏసన్నను కలిసి ఆయన అక్కడ తెచ్చుకుంటున్నాడు ఏసన్నా. నిన్నటి నుంచి ఇదిగో నాకు కొంచెం ఆ గ్రామమే కాబట్టి గుంటూరు దగ్గర కొంచెం సంఘం కూడా కూర్చొని కొంచెం కానుకలు వచ్చే సంఘం ఏసన్నా. ఇదిగో నిన్న వచ్చిన కానుక అంతా నీకు ఇవ్వని దేవుడు పక్షుదాసం అని చెప్పాడు. పట్టేసారి ఇచ్చాడు. చూశారు ఎంత ఆశ్చర్యం. ఆయన చెప్తాడు, నాకు ఒక నెలలో తిరిగి వచ్చేసింది బ్రదర్ అని చెప్తాడు. అది దేవుడు కార్యాలు అట్లుంటాయి. మరి ఈరోజు మీకు తెలుసా, నేను మీరు కావాలంటే వీడియోలో చూడండి, అందరూ చూసుకుంటారు. ఇక్కడి నుంచి మన ఇంటి దూరం, మా ఇంటి దూరం పొయ్యి ఉంటుంది. ఏమో ఇజ్రాయేల్ అంటే ఈ పక్క రాళ్ళు పెట్టినట్టు ఏ నుంచి అర్థం ఉంటుంది పొయ్యి. ఎన్ని దేశాలో ఆ బియ్యం కక్షలు తెలుస్తూ ఉంటే ఏదినా బాగుంది. 10 లక్షల మంది అంటే 4 రోజులు. ఎందుకు చెప్పుకుంటున్నామయ్యా వాక్యం కాకుండా? ఇదంటే విశ్వాసం ద్వారా ప్రార్థన చేస్తే అలాంటి ఆశ్చర్యకార్యాలను చూస్తాం. అల్లు చెప్పండి. యేసన్న గారు చిన్నప్పుడు పిచ్చి పట్టిందన్నారు, మెంటలోడు సమాధుల దగ్గర పెట్టాడు. ఆ కుక్కలు తినేటప్పుడు ఆ ఇష్టరాకుల్లో అది పీక్కొని తినేవాడట. ఆ పరిస్థితుల నుండి దేవుడు ప్రభువు మార్చాడు. సిపిఎం సిలోన్ పెట్టుకోసం విషయం అంటారు. అప్పుడు పెట్టుకోసం విషయం చెన్నై వెళ్ళిపోయాడు యువకుడుగా ఉన్నప్పుడే. వాళ్ళ అమ్మకే నాన్న చెప్పాడంట, దేవుడు నన్ను పిలిచాడు, అయ్యా పోరా బాగుపడ్డావు, నీకు జరువు పోయింది. కట్టితే ఇంత రక్తం పడేదట. ఆ దినాల్లో ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు బతికేవాళ్ళు కాదు, భయంకరమైన వ్యాధి. అని దేవుడు బతికించాడు. పోయిన తర్వాత అక్కడ ఏంటంటే నేను చెప్పాను ఒక వారంలో, దైవజనులకి సేవ చేయాలా. ఏం చేయాలా? వాళ్ళ బట్టలు ఉతకాలా, వాళ్ళ కాళ్ళు పెట్టాలా, వాళ్ళకి సమస్తం చేయాలా. ఎవరు? బ్రదర్స్ చిన్నగా పోయేవాళ్ళు. ఒక దైవజనుడికి ఈయన సేవ బాగా నచ్చిందట. ఈయన గురించి ప్రార్థన చేశాడట. ఒకరోజు ఏసన్నా బ్రదర్ ఇట్లా రాత్రి నాకు దర్శనం వచ్చిందిరా, ఎవరికి చెప్పాలి, నేను చెప్పానని మళ్ళా నన్ను సస్పెండ్ చేస్తారు. ఆ దేవుడు మాట చెప్పకపోతే దేవుడు సస్పెండ్ చేస్తాను.
నువ్వు వెళ్ళిపో. దేవుడి లోపల అయ్యా నాకేం తెలుసు అయ్యా, నాకేం జ్ఞానం ఉందయ్యా, లేదు లేదు. రాత్రి దేవుడు స్వప్నమందు కనబడి నాకు చెప్పాడు, ఆయన కృపలో కొన్ని వేల సంఘాలు కడతావు నువ్వు, నీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప మార్పు వస్తుంది అని పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన పలికాడట. ప్రవచనం చెప్పాడట. మా ప్రవచనం ఇంకా కాలం లేదు కదా. సరే అందరు నిద్ర వాడించి చల్లగా సర్దుకొని బట్టలు, ఎన్ని బట్టలు, రెండు సొక్కాలు, 2 గాయలు, మీకు కట్టండి, ఒకటి సంచి. ఏ సంచి? గోల్ సంచి. అయ్యా గోల్ సంచి. బైబిల్ మాత్రం ఆ పాటలు గాడించారట. పాటలు పొలం 5 గోల్ సంచులు పెట్టుకొని వచ్చేసాడు. రాగాలు ఛార్జింగ్ డబ్బులు ఇచ్చాడట. అవన్నీ ట్రైన్ కార్డు వచ్చి సెంట్రల్ ట్రైన్కి, సెంట్రల్ స్టేషన్లో అయ్యా ఎక్కడికి పంపిస్తా ఉంటావు నన్ను, ప్రవచన రీతిగా నువ్వు మాట్లాడావు, నమ్మాడు వేసాను. ప్రవచనాన్ని నమ్మేదంటే ట్రైన్ ఎక్కిన తర్వాత గుంటూరు స్టేషన్లో దిగి ఓరట్లకి నడిచిపోతా ఉన్నాడు. ఎవరు అర్థం తీసుకోబోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్థలం చూశాడు, చూపించాడు దేవుడు. అక్కడ చిన్న ఊరి తాటాకు, అప్పుడు తాటాకు గురించి పట్టించుకునేవాడు కాదు కదా. అయ్యే వీళ్ళకి అవి కొనుక్కొని తాటాకు వేసుకొని ఆడ చిన్న గుర్తు చేసుకొని కూడా ఈ రోజులో ఊరొకరు గుర్తు చేసుకోవడంలో ఊళ్ళో కాదు, మళ్ళా ఊళ్ళో గుర్తు చేసుకుని ఒప్పుకోరు. రే ఊళ్ళో అని అడుగుతారు. ఎదుగు వచ్చిన బాధని ఊళ్ళో ఒక్కలా శ్మశానం కొంచెం దూరం. అక్కడికి పోయేవాడు ఊళ్ళో వాడు పిల్లవాడు ఒక్కడే గురి చేసుకున్నాడు. ఎప్పుడు ఏందోనయ్యా చేతిలో నల్ల పుస్తకం ఉంది, యేసు 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 అయ్యాడు. అవునా? ఆ విధంగా పిల్లగా ఆయన సాక్ష్యం చెప్తే మనకు తీరదు. కావున ఈరోజు ఫలితం చూస్తున్నాం. చప్పట్లు కొడుతూ దేవుడు మైపడలేదు. హల్లెలూయా. అయితే మనం కూడా అయ్యమ్మా కష్టపడితే తప్పనిసరిగా ఫలితం చూస్తాం. అవునా కదా అమ్మా? అవునా కదా? ఇవాళ ఉదయం రావా చర్చి కాడికి లేదు. ఇందాకొచ్చి అక్కడ చెట్లు చూసే దగ్గర సంతోషం. ఇజ్రాయేలు వాడు దేవేంద్ర తెచ్చిన అవి అతను అయితే బాగా ఎదుగుతూ ఉండేది. ఎంతో రోజుల్లో అవి ఎదుగుతూ ఉంటే వారం రోజుల నుంచి వాటిని చూస్తే దిగులేసేది. అయితే ఎదుగుతాయి లేదు. ఆ పక్క చెట్లు చూసే సంతోషం. కానీ నిరీక్షణ చాలా. ఒక చిన్న చెట్టు పెరగాలంటే ఇంత శ్రమ, వాటికి ఎంత శ్రమం చేస్తున్నాడు. శివ కానీ ఇంకా ఇజ్రాయేల్ కానీ వీళ్ళందరూ ఎంత శాతం, ఎంత డబ్బు నేను ఖర్చు పెడుతున్నాను, ఎందుకో ఒక ఫలితం పొందాలని. ఎండాక ఏ పరిస్థితులు అయినా ఎందుకు ఒక ఫలితం పొందాలి. అలాగే దేవుని శ్రమంలో కూడా, దేవుని సేవలో కూడా ఫలితం పొందాలంటే ఊరకనే కూర్చుంటే రాదు. తప్పని కొట్టు దేవుడు మీద పడుతుంది. అలా ఊరగా కూర్చుంటే రాదు. ఫలితం కావాలంటే అంగలార్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అంగలార్చి ప్రార్థన చేశాడు, పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు, ఎరుగులాడాడు. చివరికి తన తుట్టినను తెగిపోయినా సరే కుంటోడుగా ఊగులాడుతూ, దేవా నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడివను. ఎంత గొప్ప ప్రార్థనది. కాబట్టి ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఇజ్రాయెల్ దేశం ఉంది. దేవుడు ఆశీర్వదించాడా లేదా? యాభై 51 చెప్పండి. 51 యాభై 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 51
దానికి ఏ సంగతి చెప్పండి. ఈరోజు ప్రపంచాన్ని కదిలిస్తుందమ్మా ఇజ్రాయెల్ దేశం. మీకు తెలుసా ఉదాహరణ పండుగ ఇక్కడే కాదు, ఇతర దేశాల్లో కూడా జరుగుతుంది. కుమారి జరుగుతుందా? నువ్వు చూసావో లేదో, ఇంగ్లీష్ రాదు లేదు, ఇంగ్లీష్ కూడా చదువుతారు. ఇతర దేశాల్లో కూడా జరుగుతుంది ఉదాహరణ పండుగ. ముఖ్యంగా అమెరికాలో ఇది అయిన వెంటనే వచ్చే నెలలో పెడతారు అక్కడ. అమెరికాలో ఉండే మన తెలుగు వాళ్ళు వీళ్ళే వెళ్తారు. ఆ నలుగురిలో ముగ్గురు అమరావతి జాన్వేసి కదా, రమేష్ అన్న వాళ్ళు పోతారు. ఎక్కడో అమ్మ వాళ్ళు ఎంత చిన్నోళ్ళమ్మా, ఏం చదివారమ్మా, ఏం చదివారు, ఏం చదవన్నాడు, ఏ సమయం చదివాడు, 5 క్లాస్ చదివాడు. అప్పుడు కూడా అప్పుడప్పుడు గడిపోయాడు. జాన్వేసి ఏం చదివాడు లోపల్లో 10వ క్లాస్ అంటే ఎక్కువ. అప్పుడేమో రమేష్ పాస్టర్ గారేమో కొంచెం చదువుకున్నట్టు, కొంచెం ఇంటర్మీడియట్ పైన చదివాడు లేదు. కానీ ప్రపంచంలో ఈరోజు తలకిందులు చేసేవాళ్ళుగా మారాడు. హల్లెలూయా! ఎవరిని శక్తి? దేవుడిది. యాకోబుది కాదు ఆ శక్తి, దేవుడిది. యాకోబుని ఆశీర్వదించి 12 మంది సంతానాన్ని ఇచ్చి ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు నిర్మించాడు. కేవలము మీరు అనుకుంటున్నారేమో ఆ ఒక్క రాత్రి ప్రార్థనే కాదు, రాత్రి కూడా ఒక్క రోజులోనే దేవుడు ఆ విధంగా చేయడు. యాకోబు మనస్సు దేవుడికి తెలుసు, యాకోబు యొక్క ఆశ దేవుడికి తెలుసు. మనము ఏదైనా కొన్నిసార్లు తప్పు చేస్తే వెంటనే నీకాలు అయిపోతాం. లేదు తప్పు చేస్తున్నాను చేయకూడదు. అలాంటి వారిని దేవుడు క్షమిస్తాడు. అలా కాకుండా కానీ అబ్బాయి ముందోళ్ళుగా ఎంత చెప్పినా వినకుండా ఎన్ని మాటలు గద్దించినా లోపలికి వాడు ఏమవుతాడు? ఆ స్థితిలో దేవుడికి మొక్కుకుంటే మనకు అర్థం లేదు. భయం ఉంది, యేసయ్య భయం ఉంది, దేవుడి భయం ఉంది, యాకోబుకు దేవుడి భయం ఉంది. యెహోవా దేవుడు ఎంత శక్తివంతుడో, తన తాతైన అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించాడో ఇస్సాకు గారు చెప్తే విన్నాడండి. కాబట్టి ఈ జీవము కలిగిన యెహోవా దేవుడి యొక్క శక్తిని యాకోబు తెలుసుకున్నాడు. ఒక్క దినం ప్రార్థన, ఒక రాత్రి ప్రార్థన యాకోబుని ఇజ్రాయేలుగా మార్చలేదు. బాగా అయినండి. మొట్టమొదట దేవుడు పైవేశాన్ని కాదు, నీ హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఏమి ఆశ కలిగి జీవిస్తున్నావు? పట్టు బయటది. ఏమి ఆశ కలిగి జీవిస్తున్నావు? ఏమి కోరిక ఉంది నీ సంఘం పట్ల, నీ సేవ పట్ల, నీ కుటుంబం పట్ల, దేవుడి పట్ల? ఈ సేవను ప్రార్థించాలా? ఇదిగో మా సంఘం పెద్దది కావాలా, దేవుడి రూపంలో సంఘం కట్టబడాలా, ఇదిగో అనేక వేల మందికి ఆశ్రయం కావాలా, అనేక మందికి ఆహారం పెట్టే సంఘంగా మాది ఉండాలా. ఈ ఆశీర్వాదం దేవుడు నెరవేర్చుగాక, దేవుడు ఆశీర్వదించుగాక. యాకోబుకు ఆశీర్వాదమా? జీవము కలిగిన యెహోవా దేవుడు, జీవము కలిగిన యెహోవా దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు అబ్రహాం పట్ల చేశాడు. అసలు ఆ కల్దీయుల దేశం నుండి వచ్చాడు ఊరుగారు ఊరికి. ఊరుగారు ఊరు, సొంత వాళ్ళు అక్కడ లేరు. లోతు, శారమ్మ కొన్ని రోజులు వాళ్ళ నాన్న ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. కోటీశ్వరుడు, కోట్లాధిపతి, బాగా డబ్బులు ఆ రోజుల్లో. అప్పట్లో లక్షాధికారులు అనేవాళ్ళేమో, లేకపోతే 1000 రూపాయలు ఉన్న వాళ్ళు. డబ్బు చాలా వాల్యూ ఉండేది, కొన్ని కోట్లతో సమానం ఆ రోజుల్లో. అంతటిని వదిలేశాడు, లోకాన్ని వదిలేశాడు, కల్దీయుల దేశాన్ని వదిలేశాడు, తన ఊరిని వదిలేశాడు.
తనకున్న సమస్తాన్ని వదిలి దేవుడి కోసం వస్తే దేవుడు ఆశీర్వదించుతా. ఏమా నీకున్న లోక సంబంధమైన వాటన్నిటిని వదిలేసి ఉంటాడు ఒకరు పనిచేస్తా ఉంటే, నువ్వు కష్టపడతా ఉంటే, నువ్వు కన్నీరు గారుస్తూ ఉంటే నీ ఆశ దేవుడు తీర్చడా? నీ ఆశ దేవుడు తీరుస్తాడా? చెప్పండి బాబా, తీరుస్తాడా? ఎప్పుడు? ఆశ కలిగిన ప్రాణులు ఆయన ఏమన్నా చెప్పు తృప్తిపరచును. అని చెప్పండి. ఈరోజు బాబుగా తెలుగు దానిని అంటే బాగా తెలవాలి అంటే ఆశ కలిగి ఉండాలి. దానిని నేను నింపెదను. ఆశ కలిగాడు. యాకోబుకి తన తాతయ్య అబ్రహాము ఇస్సాకు దగ్గర రిబ్కమ్మ దగ్గర కూడా, రిబ్కమ్మ కూడా చాలా భయభక్తులు కలిగింది, చాలా శ్రమ కలిగింది. కాదంటే ఒంటరిగా నీళ్ళు చనిపోతుందంటే ఎంత ఓపిక, ఎంత ఓర్పు. రిబ్కా దగ్గర చాలా, తల్లి దగ్గర చాలా నేర్చుకున్నాడు. ప్రియ దేవుడు ఇలా మనం కూడా మన యొక్క పితరుల దగ్గర నేర్చుకోవాలి. ఎవరు మన పితరులు? ఈ వేళ గ్రంథంలో ఉండేవాళ్ళే, లేదా నీ తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులు పంచుకోవడాలు ఎందుకు లేవు? ఒకసారి ఆలోచించండి. అయ్యా, మీ నాన్న కష్టాన్ని, మీ నాన్న ఉండే గుణాన్ని, మీ నాన్న ఉండే ఓర్పును, ఆయన పడే శ్రమను, మీ అమ్మ పరిస్థితిని ఆలోచించి తెలుసుకున్నా. నేను ఆలోచిస్తా, మా నాన్న మా అమ్మ ఎంత కష్టపడేవాడు, ఎంత కష్టపడేవాడు. అమ్మ ఎక్కడ ఇప్పుడు ఏమిటమ్మా, మా చిన్నప్పుడు అవి ఎండలు కాదు, అవి ఎండలు కాదు. యాక్షన్ స్కూల్లో చదువుకుంటుంటే 1.5 గంటల ప్రాంతంలో అక్కడి ఎండలో కూర్చొని కూరగాయలని మా అమ్మ యాక్షన్ స్కూల్ దగ్గరికి వచ్చి అయ్యా అయ్యా అన్నాను. ఎతికేది నా కోసం. నేను చెమట కారిపోతూ ఉండేది. నేను ఎక్కడ పిల్లలు తాగుకుంటూ ఉంటే నానా ఆమె తెచ్చింది ఏదో అది పెట్టి తిన్నాయినా అన్నమన్నా. ఎంత ప్రేమ మనకు ఉండాలి. మన బిడ్డలు ఆ విధంగా మనం ప్రేమించగలుగుతున్నామా? వాళ్ళు ఆకలితో ఉంటే నువ్వు ఎన్నిసార్లు అడిగావు? ఒక్కసారి అడగదానే, 2 సార్లు అడగను. ఇప్పుడు ఉంటే తల్లు ఏమో పాపం వాడి అడిగితే అడిగిపోతుంది. ఏం శబ్ద కార్యం నువ్వా? ఒకప్పుడు పొయ్యి కాడ కూర్చొని ఊది 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 కళ్ళు ఒళ్ళు ఇదైపోయి కష్టపడి మన తల్లిదండ్రులు మనల్ని బతికిస్తే ఈరోజు అట్లా ఇంటి తిప్పి ఒక్కసారి అడిగాను, నేను అడగను. ఓర్పు ఎక్కువ మంది తెచ్చుకోండి. అయ్యా నీకే కాదు, నీ ఒంటికి కూడా నీళ్ళు చేరుకొస్తాడు. అంటే యాకోబు గారు తన తాత సాక్ష్యం, తన నాన్న, తన తల్లి, తన యొక్క స్నేహితులు అంత దగ్గర నేర్చుకొని జీవం కలిగిన యెహోవా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నాడు. అదే చెప్పండి. యాకోబు అయితే ఒక ఆశ ఉండేదట. ఏదో తెలుసు కానీ ఒక ఆశ, ఎలాగైనా నేను దేవుడికి చూడాలా. సింహాసనాచుడు ఆకాశంలో దేవుడు ఉంటాడన్నారు కదా, నేను దేవుడిని చూడాలా 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 రోజు ప్రార్థన చేసేవాడట. యేసయ్య దేవుడు ఆ ప్రార్థన విని ఆ రాత్రి యాకోబుకి దర్శనమిస్తాడు. తప్పని దేవుడు ఒక్క రోజులో తానే కాదు. బైబిల్లో ఆ వచ్చిన చదివి తర్వాత వచ్చినానికి వచ్చినానికి 2 సంవత్సరాలు ఉంటాయి. తెలుసో తెలియదు. కాలం చాలా ఉంటుంది. ఒక అధ్యాయానికి కాలం చాలా ఉంటుంది. ఎంత శ్రమ, ఎంత కాలం వెయిట్ చేశాడు. వెయిట్ చేయండమ్మా. అందుకే నిరీక్షణ కలిగి ఉండడం అంటే ఓర్పు ఉండాలి. ఏముండాలమ్మా? ఏముండాలా? ఓర్పు. ఓర్పుతో నిరీక్షణ కలిగి దేవుని దర్శనాన్ని చూసి మోసగాడైన వాడు
ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. కావున పిల్లరా, నేను ఇవి చెప్తున్నా. నాకు ఒక ఆశ ఏంటో తెలుసా? ఇక్కడ ఒక గొప్ప దేవాలయం కట్టాలి. ఎందుకు నేను ఉంటాననే నా మేర ఉండింది. ఆమె భలే ఆశ. దేవుని సంఘము ఈ ఫస్ట్ కంట్రోల్స్ ఇదే ఉంది. తర్వాత ఇల్లు ఏమైనా తర్వాత మనం నెల్లూరు వెళ్ళిపోదామా? నీకు సంగతి వచ్చో తెలియదు. నాకు ఒక ఆయన స్థలం కూడా ఇస్తాను ఫ్రీగా, 20 లక్షల రూపాయల స్థలం. సార్ నేను ఇక్కడికి రండి సార్, గుడి కట్టే స్థాయి నాకు ఉంది. చుట్టుపక్కల దాదాపు 15 కుటుంబాలు ఉన్నాయి మనకు తెలుసుకోండి. కొద్ది పెద్ద వద్దు మన సంఘం ఏమనిందా? ఏమనిందమ్మా? మన సంఘం, మన సంఘాలు పిలుపులము దేవుడు జ్ఞాపిస్తాడు అనుందా. కానీ ఆమె ఆశను దేవుడు నెరవేరుస్తున్నదాక నేను ఉంటాను చిరకాలం. కానీ మన ఆశ, మన గోల్ దేవుడు అనేక మందికి నివాస స్థానంగా చేయుగాక, రక్షణ స్థానంగా చేయుగాక, గొప్ప మందిరము దేవుడు కట్టించుగాక. మనకంత కాదు, మన గొప్పలు కాదు, గొప్ప దేవదాలు కాబట్టి నేను ఒట్టోండి మట్టోండి పని వాళ్ళు నా వల్ల చూడగా యేసయ్యా దేవుడి కృప. కాబట్టి పిల్లల ఒక్కడైతే యేసన్న కొన్ని లక్షల పదాలు చెప్తాడు. ఒక్కడైనా యాకోబు ఇశ్రాయేలు దేశాన్నే ఆ విధంగా బైబిల్ గ్రంథంలో భక్తులు ఒక్కళ్ళే అద్భుతాన్ని చేయించాడు దేవుడు. మనకు చిన్నవారమని, చిన్న సంఘమని, కొద్దివారమని భయపడగా విశ్వాసంతో దేవుడిపై ఆడుకుని నడుతుముగాక, గొప్ప కార్యములు కళ్ళారా చూతుముగాక. రాబో తరము వారికి ఒక రక్షణ సులభముగా, ఒక రక్షణ కోటగా దేవుడి ఆలయం ఆశీర్వదించునుగాక. దేవుడి నామానికి స్తోత్రాలు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆయమ్మ ప్రార్థన చేయనా? నేను ఆశీర్వాదం.